చరిత్రలో ఏ పార్టీ చేయని విధంగా సామాన్యులే స్టార్ క్యాంపెయినర్లుగా వైఎస్ఆర్సీపీ ఎన్నికల సమరానికి సిద్ధమైంది. లబ్ధిదారులే నా స్టార్ నిజమైన క్యాంపెయినర్ల సీఎం జగన్ వ్యాఖ్యలు కార్యరూపంలోకి తెచ్చింది. దేశంలో ఏ పార్టీ కనీసం ఆలోచన చేయలేని సాహసోపేత నిర్ణయం తీసుకుని వైఎస్ఆర్సీపీ తన స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ఎన్నికల కమిషన్కు అందజేసింది. ఫస్ట్ టారీఖు వస్తే గత ప్రభుత్వంలో ఫస్ట్ టారీఖు వస్తే ఎక్కడున్నా సరే పెన్షన్ కోసం తెల్లవారి నుంచి ఎంత టైం అయినా సరే అక్కడే ఉంటూ చాలా అంటే చాలా ఎదురు చూసి తీసుకునేవాళ్ళు. వాళ్ళ పాటలు నేను కళ్ళతో చూశాను. కానీ ఇప్పుడు జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి మేము పెన్షన్లు ఇస్తుంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసాము. గత ప్రభుత్వంలో లేని ఆనందాన్ని నేను నా కళ్ళతో ఈ ప్రభుత్వంలో జగనన్న పెన్షన్. నా పేరు ఆర్షిభట్ అనంతలక్ష్మి అండి. నేను వాలంటరీగా వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే వాలంటీర్లు జగనన్నని సపోర్ట్ చేయకూడదు అంటున్నారు. వాలంటీర్లు జగనన్నని ఎందుకు సపోర్ట్ చేయకూడదండి? వాలంటరీ వ్యవస్థ పెట్టిందే జగనన్న. గవర్నమెంట్ సంక్షేమ పథకాలు పేదలైన వారికి అందించాలన్న సదుద్దేశంతో, నిరుపేదలైన వారికి అందాలన్న ఉద్దేశంతోనే జగనన్న వాలంటరీ వ్యవస్థను అన్నది పెట్టారు. వాలంటరీ వ్యవస్థను ఎప్పుడైతే పెట్టారో ప్రతిపక్ష. నా పేరు కటారి జగదీష్ అండి, అనకాపల్లి డిస్టిక్, మల్లవీధి స్ట్రీట్. నా వృత్తి అంటే నాకు రోడ్డు పక్కన చిన్న వ్యాపారం చేసుకుంటానండి. అది బైక్ సీట్లు వేస్తూ ఉంటాను. నాకు 3 పిల్లలు, చదివించుకోవాలా అనే ఆశ ఉన్నది కానీ నాకైతే స్తోమత లేదు. నాకు ఎందుకంటే 3 పిల్లలు, నా వ్యాపారం చూస్తే చాలా చిన్న వ్యాపారం. తర్వాత ఇంటర్ అయిన తర్వాత ఎంసెట్ ద్వారా మంచి కాలేజీలో సీట్ వచ్చింది. ఇంజనీరింగ్ చదువుకోవడానికి మా అబ్బాయికి అవకాశం అయితే వచ్చింది. జగనన్న ఇది ఒక పథకాన్ని 100. నా పేరు అన్వర్, మాది నెల్లూరు జిల్లా, బిజునెల్లూరు మండలం. మేము చదువుకునేటప్పుడు మా స్కూల్లో ఎంత దుష్టిగా ఉన్నాయంటే అంత గలీజ్గా ఉండేవి. రాత్రిపూట తాగుబోతులు వచ్చేసి తాగేసి క్లాస్ రూమ్లు గలీజ్ చేసేసి తలుపులు పగలగొట్టేసి చాలా గలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు నాడు నేడు కింద మా స్కూళ్ళు అభివృద్ధి చెంది మా స్కూల్లో గేట్లు, తలుపులు, వాచ్మెన్లు, లాస్ట్ సీసీ కెమెరాలు కూడా పెట్టి డిజిటల్ క్లాసులు పెట్టేసి ఇంత అభివృద్ధి చేస్తున్నారు. ఆ రోజుల్లో మాకు ఇంత సౌకర్యం లేదు. ఈరోజు చదువుకునే పిల్లలకి రేపు అనేది భవిష్యత్తు అనేది ఉంటుంది. ఇప్పుడు నేను ఒక